నేను మీ డాక్టర్ నవీన్ ఎస్ఎన్ఆర్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వరల్డ్ బ్రెయిన్ డే, జూలై 22, 2025. వరల్డ్ న్యూరాలజీ ఫౌండేషన్ గత 10 సంవత్సరాలుగా ఈ డేని సెలబ్రేట్ చేస్తూ పాటిస్తూ ఉంది. ప్రతి సంవత్సరం ప్రత్యేకమైన థీమ్ ఇస్తూ ఉంటుంది ఈ వరల్డ్ బ్రెయిన్ డేకి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఈరోజు మరొకసారి మనం అందరం స్మరించుకుంటూ మన మెదడు యొక్క హెల్త్ ఎంత ఇంపార్టెంటో, మెదడు హెల్త్ కోసం మనం అందరూ రీడెడికేట్, హెల్త్ కేర్ గివర్స్ అందరూ, అలాగే ప్రజలు, జనాలందరూ దానికోసం ఆలోచించాలి, దానికోసం సఫిషియెంట్గా కేర్ తీసుకోవాలి. యువర్ బ్రెయిన్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ యువర్ ఫిజికల్ బాడీ అని దాని ఉద్దేశం. ఈసారి ఏ థీమ్ ఇచ్చిందంటే బ్రెయిన్ హెల్త్ ఫర్ ఆల్ ఏజెస్, రైట్ ఫ్రమ్ బర్త్, ఇన్ఫెన్సీ, చైల్డ్హుడ్, అడాలసెన్స్, అడల్ట్హుడ్ అండ్ ఓల్డ్ ఏజ్ వరకు కూడా బ్రెయిన్ హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్పేసి, మన బాడీ అవయవాల్లో మనందరికీ తెలిసినట్టుగా హార్ట్ అందరికీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. అలానే బ్రెయిన్ కూడా అంతే ఇంపార్టెంట్. బ్రెయిన్ లేకుండా హార్ట్ పనిచేయలేదు, హార్ట్ లేకుండా బ్రెయిన్ పనిచేయలేదు. బ్రెయిన్ మీ అందరికీ తెలుసు, ఇట్ ఇస్ ద కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆఫ్ ద ఎంటైర్ బాడీ. మనం ఏం ఆలోచించాలి, ఏం పనులు చేయాలి, ఏం పనులు చేయకూడదు, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి, ఎప్పుడు తినాలి, ఇలాగ ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై brain. Most of the organs in the body are controlled by brain. బ్రెయిన్ హెల్త్లో ఒక ఇంటగ్రల్ పార్ట్ మెంటల్ హెల్త్ కూడా. ఆఫ్ కోర్స్ ఇది ఒక ప్రత్యేకమైన సబ్జెక్టు, బట్ అందులోనూ ఒక ఇంటగ్రల్ పార్ట్. బాడీలో ఎక్కడికి ఇంజరీ జరిగినా, దెబ్బ తగిలినా బ్రెయిన్ పెయిన్ ఫీల్ అవుతుంది. అలాగే దాని మెంటల్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్కి దెబ్బ తగిలిన, లైక్ యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, యాజిటేషన్ కానీ, మెమరీ లాస్ అంటే మర్చిపోవటం, ఇటువంటిది ఏం జరిగినా కూడా దానికి కూడా బ్రెయిన్ బాధపడుతుంది. సో ఎన్నో రకాలు బ్రెయిన్ డిసీజెస్ మనందరికీ బాగా తెలుసు. రైట్ ఫ్రమ్ చిన్నప్పుడు వచ్చే బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, ఎన్కెఫలైటిస్ దగ్గర నుంచి చివరి దశకి చేరుకునే టైంకి ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి బ్రెయిన్ ట్యూమర్స్, బ్రెయిన్ క్యాన్సర్స్, తర్వాత ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి అల్జీమర్స్, డిమెన్షియా, అంతేకాకుండా న్యూరో డిజనరేటివ్ డిజార్డర్స్ లైక్ పార్కిన్సోనిజం, సో ఇటువంటివి అన్ని, స్ట్రోక్స్, అన్నిటిలోని మోస్ట్ ఇంపార్టెంట్ అక్యూట్ డిసీజెస్, సడన్గా వచ్చేది స్ట్రోక్. స్ట్రోక్ అనేది మన అందరికీ తెలుసు. సడన్గా హార్ట్కి కూడా స్ట్రోక్ వచ్చింది అంటాము. సడన్గా హార్ట్ అటాక్ వస్తే, మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ వస్తే హార్ట్ అటాక్, సడన్ స్ట్రోక్ అంటాం. అలాగే బ్రెయిన్కి కూడా స్ట్రోక్ వస్తుంది. కాళ్ళు చెయ్యి చచ్చిపడిపోవటము, మాట్లాడలేకపోవటం, నడవలేకపోవటం. సో ఇలాగా ఈ ముఖ్యమైన ఇంపార్టెంట్ బ్రెయిన్ డిసీజెస్. ఎపిలెప్సీ అనగానే ఫిట్స్ అంటాం, చిన్నప్పటి నుంచి ఫిట్స్ అనే వ్యాధి. ఇలా మన అందరికీ తెలిసిన ప్రముఖమైన బ్రెయిన్ డిసీజెస్ ఇవి. మెంటల్ హెల్త్, ఇట్ ఈస్ కంప్లీట్లీ, దో ఇట్స్ అన్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ హెల్త్. మనం మరొక అవసరంలో మనం దాన్ని డిస్కస్ చేద్దాము. సో బ్రెయిన్ హెల్త్ ప్రాపర్గా ఉండాలి అంటే మనందరూ అట్లీస్ట్ 6 to 8 hours ఆఫ్ అన్డిస్టర్బ్డ్ స్లీప్ తీసుకోవాలి. బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఆల్కహాల్, స్మోకింగ్, తర్వాత స్క్రీన్ టైము తగ్గించుకోవటం, అవాయిడ్ చేయటం, నికోటిన్, కెఫీన్ ఇవన్నీ అవాయిడ్ చేయడం మూలాన్ని ప్రాపర్ సౌండ్ స్లీప్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. స్లీప్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. బెడ్రూమ్ హైజీన్, అంబియన్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో స్లీప్, గుడ్ స్లీప్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ హెల్త్
ఆల్మోస్ట్ మనం దానికి సమానంగా చెప్పుకోవచ్చు. గుడ్ హెల్త్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ స్లీప్ అని చెప్పేసి. ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని వ్యాధుల్లోని బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, ఎన్కెఫలైటిస్ అని కానీ, తర్వాత ఫిట్స్, ఎపిలెప్సీ అనే మోర్చ వ్యాధి అని కానీ, బ్రెయిన్ ట్యూమర్స్కి కానీ, పార్కిన్సనిజం కానీ, అల్జీమర్స్ డిసీజ్, డిమెన్షియాకి కానీ, ఈ అన్నిటికీ త్వరగా డయాగ్నోస్ చేసే విధానాలు ఎన్నో రీసెంట్ అడ్వాన్సెస్లో మనకి వచ్చున్నాయి. మనకి పురాతనంగా మొదటి నుంచి తెలుసున్నట్టు జనరల్ బ్లడ్ టెస్ట్లతో పాటు స్కానింగ్స్, సిటీ స్కానింగ్స్, ఎంఆర్ఐ స్కానింగ్స్, ఎంఆర్ఐ స్పెక్ట్రోస్కోపీ స్టడీస్, ఈ హార్ట్కి ఈసీజీ తీసినట్టు బ్రెయిన్కి ఈఈజీని తీస్తాము, ఎలక్ట్రోఎన్కెఫలోగ్రామ్ అని చెప్తాము. సో ఇటువంటివన్నీ టెస్ట్లు, చాలా టెస్ట్లు వచ్చినాయి. ఈ టెస్ట్స్లోనే చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి. అలాగే మెడిసిన్స్లో కూడా చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి. ఫిట్స్ మెడిసిన్స్లో కానీ, తర్వాత స్ట్రోక్ మెడిసిన్స్లో కానీ, ఈ అల్జీమర్స్ డిమెన్షియా ట్రీట్మెంట్స్లో కానీ, మెడిసిన్స్లో కానీ, పార్కిన్సనిజం ట్రీట్మెంట్స్లో కానీ, అంతే న్యూరో డిజనరేటివ్ డిసీజెస్ లైక్ అమియోట్రాఫిక్ లాటరల్ స్క్లెరోసిస్, వీటిలో చాలా అడ్వాన్సెస్ డయాగ్నోస్టిక్ టెస్ట్లో కానీ, ట్రీట్మెంట్ మొడాలిటీస్లో కానీ చెప్పేసి చాలా సేఫ్ ట్రీట్మెంట్స్ వచ్చి ఉన్నాయి. ఈ అన్నిటిలో కూడా మనకి మోనోక్లోనల్ యాంటీబాడీస్ అల్టిమేట్గా ఉంటున్నాయి చెప్పేసి. బ్రెయిన్ ఆటో ఇమ్యూన్ ఎన్కెఫలైటిస్ అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన వ్యాధి కూడా ఈ మధ్య మనం చూస్తున్నాము. ప్రత్యేకంగా కోవిడ్ వచ్చిన తర్వాత బ్రెయిన్ ఫాగ్ అని చెప్పేసి కూడా మనందరం చాలా మందిలో మరుపు అనే వ్యాధి రావటం మనం గమనిస్తున్నాం. మరుపు తొందరగా రావటం చిన్నవాళ్ళల్లో, మిడిల్ ఏజ్లో కూడా. ఇంతకుముందు ఓల్డ్ ఏజ్లో వచ్చే డిసీజ్ ఇప్పుడు మిడిల్ ఏజ్లో కూడా రావటం మనం ఈ మధ్య పోస్ట్ కోవిడ్ బ్రెయిన్ ఫాగ్ అని చెప్పేసి మనం దీన్ని వ్యవహరిస్తున్నాము. అంతేకాకుండా కోవిడ్ తర్వాత కూడా మనం ఈ స్ట్రోక్స్ ఎక్కువగా రావడం మనం గమనిస్తున్నాము. మనం కోవిడ్లో మనం ఏం చూసామంటే, ఫైనల్గా కరోనా మన బాడీలో ఎన్నో ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. దాని తాలూకా మెయిన్ మెకానిజం ఏంటంటే బ్లడ్ చిక్కబడ్డం అని మనం ఫైనల్గా మనకి తెలిసింది. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ కోవిడ్ ఆర్ టువర్డ్స్ ద బిగినింగ్ ఆఫ్ సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ మనం అది గమనించాము. సో అవి ఇప్పుడు స్ట్రోక్స్గా, హార్ట్ స్ట్రోక్స్గా, యంగ్ పీపుల్ హార్ట్ స్ట్రోక్స్గా, బ్రెయిన్ స్ట్రోక్స్గా పరిగణిస్తున్నాయని చెప్పేసి మనకి ఇప్పుడు అక్కడక్కడ తెలుస్తుంది. సో ఇటువంటి వ్యాధులన్నిటికీ కూడా మనకి వెరీ లేటెస్ట్ అడ్వాన్స్డ్ రీసెంట్ ట్రీట్మెంట్స్ అన్నీ వచ్చున్నాయి. వీటిలో మనం చెప్పేసి మనందరం బ్రెయిన్ హెల్త్ కోసం సఫిషియెంట్గా కేర్ తీసుకొని, బ్రెయిన్ హెల్త్ ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్ అవర్ హెల్త్ అనుకుంటూ మనం దానికోసం కూడా సఫిషియెంట్ హెల్దీ లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్ గుడ్ బ్రెయిన్ హెల్త్కి కాంట్రిబ్యూట్ చేస్తాయి. లైక్ 6 to 8 hours ఆఫ్ స్లీప్, ఈటింగ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, nuts, omega-3 fatty acids, exercising regularly, at least 150 minutes per day, అంటే అట్లీస్ట్ 30 minutes per day స్పీడ్ వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ చెప్పేసి ఇటువంటి ఎక్సర్సైజ్లు ఏవైనా కూడా చెప్పేసి మనకి ఇవన్నీ గుడ్ బ్రెయిన్ హెల్త్కి కాంట్రిబ్యూట్ చేస్తాయి. అంతేకాకుండా మనకి ఆల్కహాల్కి, స్మోకింగ్కి దూరంగా ఉండటం, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కానీ, ఒబేసిటీ, ఓవర్ వెయిట్ కానీ హెల్త్ ఇష్యూస్ ఉంటే టైమ్లీ దాన్ని కంట్రోల్ చేసుకొని మెడిసిన్స్తో కానీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో కంట్రోల్లో ఉంచుకుంటే ఈ బ్రెయిన్ హెల్త్ అంత చక్కగా ఉంటుంది. అంత ఎక్కువ కాలం మనకు బ్రెయిన్ డిసీజెస్ రాకుండా ఉంటాయి. మల్టీ ఇన్ఫాక్టర్ డిమెన్షియా కానీ, ఏజ్ రిలేటెడ్ డిఫెన్షియా కానీ, స్ట్రోక్స్ కానీ, అల్జీమర్స్ డిసీజెస్ కానీ దూరంగా ఉంచిన వాళ్ళు అవుతాము. సో ఈ సందర్భంగా మరొక్కసారి ప్రజలందరికీ వరల్డ్ బ్రెయిన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ బ్రెయిన్ మీ బాధ్యత. ఈ రోజు నుంచే ప్రాపర్ బ్రెయిన్ హెల్త్కి ఇంతకుముందు చెప్పినట్టు
ఆ ప్రికాషన్స్ అన్నీ, లైఫ్ స్టైల్ మెషర్స్ అన్నీ ఫాలో అవుతూ డైలీ వాకింగ్, healthy diet, avoiding smoking and alcohol, avoiding high sugars, avoiding high cholesterol diets, ఇవన్నీ చేస్తుంటే మన బ్రెయిన్ హెల్త్ చక్కగా ఉంచుకునే వాళ్ళు అవుతాం. థ్యాంక్ యూ, బై బై, సీ యూ విత్ అనదర్ గుడ్ హెల్త్ టాపిక్ ఆన్ అనదర్ వరల్డ్ హెల్త్ డే.